పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధ ప్రభావం ఇప్పుడు టెంపుల్ సిటీ తిరుపతిపై పడింది. శనివారం నుంచి కమర్షియల్ సిలిండర్ సరఫరా నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం భవిష్యత్తులో గృహ వినియోగదారులకు ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతో నగరంలోని ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. 19.5 కిలోల సిలిండర్లు సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేటు గ్యాస్ కంపెనీలు సంయుక్తంగా డిసైడ్ అయ్యాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు వ్యాపార వర్గాల్లోనూ ఇటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లోనూ ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. దీంతో తిరుపతిలోని 3,000కు పైగా హోటల్స్పై ప్రభావం పడనుంది. అంతేకాక కొత్తగా కమర్షియల్ ఆర్డర్లు తీసుకోవద్దని, ప్లాంట్ల నుండి సిలిండర్లను తరలించడానికి వాహనాలను పంపవద్దని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. తిరుపతి నగరం ప్రధానంగా పర్యాటక, ఆధ్యాత్మిక రంగంపై ఆధారపడి ఉంటుంది. నగరంలో చిన్నపాటి తోపుడు బండ్ల నుండి మొదలుకొని ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ హోటల్స్ వరకు సుమారు 3,000కు పైగా ఆహార విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఈ హోటళ్లన్నీ కలిపి నెలకు సుమారు 40,000కు పైగా కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకేసారి సరఫరా నిలిచిపోవడంతో నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు భోజన వసతులు కల్పించడం హోటల్ యజమానులకు పెద్ద సవాలుగా మారింది. 15కు పైగా ఉన్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ పరిమితంగా ఉండడంతో హోటల్ నిర్వహణ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల సామాన్య భక్తులకు అందుబాటు ధరలో దొరికే ఆహార పదార్థాల కొరత ఏర్పడటమే కాకుండా ఉన్నవాటి ధరలు కూడా ఆకాశాన్ని తాకేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న స్టాక్ను మాత్రమే హోటళ్లు మరియు పారిశ్రామిక వినియోగదారులకు పంపిణీ చేస్తామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్త ఆర్డర్లను ప్రాసెస్ చేయబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ వార్తతో తిరుపతి నగరంలో గ్యాస్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. శనివారం నుండి సరఫరా ఉండదన్న భయంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకులు తెల్లవారుజాము నుండే గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. తమ వద్ద ఉన్నటువంటి ఖాళీ సిలిండర్లను నింపుకోవడానికి ఉన్న స్టాక్ను దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు గ్యాస్ కంపెనీలు కూడా ప్రభుత్వ సంస్థల బాటలోనే పయనిస్తూ ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మూసుకుపోయాయి. యుద్ధ ప్రభావం ఇక్కడితోనే ఆగుతుందా, లేక మున్ముందు సామాన్యుల వంటగదిపై కూడా భారంగా మారుతుందా అన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని గమనిస్తున్నటువంటి స్థానికులు, భక్తులు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.